భారత ఇంజనీర్లు హిమాలయాల చరిత్రని తిరగరాస్తున్నారు. ఒకప్పుడు చలికాలం వచ్చిందంటే చైనా వణికిపోయేది కాదు, మనల్ని వణికించేది. ఎందుకంటే మంచు కురిస్తే లడఖ్, అరుణాచల్ ప్రదేశ్లకు దారులు మూతపడేవి. మన సైనికులకి కనీసం తిండి, ఆయుధాలు పంపడం కూడా అసాధ్యమయ్యేది. కానీ ఫ్రెండ్స్, 2026 నాటి ఈ నవభారతం ఒక కొత్త కథను రాస్తోంది. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుంచి ఒక సీక్రెట్ ఆర్డర్ వెళ్ళింది. చైనా విస్తరణవాదానికి హిమాలయాల గర్భంలోనే సమాధి కట్టండి. దీని ఫలితమే 2028 నాటికి సిద్ధం కాబోతున్న భారత మహారహదారి వ్యవస్థ. అమెరికా, రష్యా, జపాన్ వంటి అగ్రరాజ్యాలు కూడా భారత్ సాధిస్తున్న ఈ అసాధ్యమైన ఇంజనీరింగ్ అద్భుతాలను చూసి షాక్ అవుతున్నాయి. అసలు జోజిలా సొరంగం వెనుకున్న రహస్యమేంటి? సింకులా టన్నెల్ చైనాకెందుకు పీడకలగా మారింది? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మొదట మనం గతాన్ని అర్థం చేసుకోవాలి. దశాబ్దాలుగా చైనాకు ఒక నమ్మకం ఉండేది. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు హిమాలయాల్లోని కనుమలు మంచుతో మూసుకుపోతాయి. ఆ 6 నెలలు భారత సైన్యానికి ప్రధాన భూభాగంతో సంబంధం తెగిపోతుంది. ఆ సమయంలో దాడి చేస్తే భారత్ ఏమీ చేయలేదని చైనా ప్లాన్. 1962లో మనం ఎదుర్కొన్న చేదు అనుభవం అదే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. భారత్ సరిహద్దుల్లో రోడ్లు మాత్రమే వేయడం లేదు, పర్వతాల లోపల హిస్టరీ క్రియేట్ చేస్తోంది. జోజిలా టన్నెల్ ఇది కేవలం 14 కిలోమీటర్ల సొరంగం కాదు. ఇది లడఖ్ ప్రజల మరియు సైనికుల జీవన రేఖ. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నారు. గతంలో జోజిలా కనుమను దాటడానికి ట్రక్కులకు 4 గంటలు పట్టేది. పైగా మంచులో చిక్కుకుపోయే ప్రమాదం ఉండేది. కానీ 2028 తర్వాత మన ట్యాంకులు కేవలం 15 నిమిషాల్లో ఈ సొరంగం దాటి శత్రువు ముందు నిలబడతాయి. దీన్ని చూసి బీజింగ్లో ఉన్న షీ జిన్పింగ్ జనరల్స్కి చెమటలు పడుతున్నాయి. 2. సింకులా టన్నెల్ ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ మార్గం. చైనా తన టిబెట్ రైల్వే లైన్ చూపి మనల్ని భయపెట్టాలని చూసింది. దానికి మోదీ ప్రభుత్వం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? సింకులా సొరంగం. 16,000 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న ఈ సొరంగం పూర్తయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగంగా రికార్డు సృష్టిస్తుంది. చైనా వాడు గర్వంగా చెప్పుకునే వరల్డ్ రికార్డులన్నీ ఇప్పుడు భారత పాదాక్రాంతం కాబోతున్నాయి. నిము పదం దార్చా రోడ్ ఇది భారత్ నిర్మిస్తున్న అత్యంత రహస్యమైన 3వ మార్గం. శ్రీనగర్ నుంచి వచ్చే దారి పాకిస్తాన్ తోపుల రేంజ్లో ఉంటుంది. మనాలి దారి చైనా కనిపిస్తుంది. కానీ ఈ 3వ దారి పర్వతాల మధ్య నుంచి వెళుతుంది. ఇది శత్రువుకి రాడార్లలో కూడా కనిపించదు. ఈ మార్గం ద్వారా 24 గంటలు 365 రోజులు మన సైన్యం క్షిపణుల్ని సరిహద్దుకు తరలించగలదు. దీనివల్ల పాకిస్తాన్ తన ఫిరంగులతో ఈ రోడ్డుని తాకలేదు. అటు చైనా తన శాటిలైట్ల ద్వారా కూడా మన సైనిక కదలికల్ని సరిగ్గా పసిగట్టలేదు. ఈ రహదారిపైనే సింకులా సొరంగం ఉంది. ఈ సొరంగం దాటితే చాలు మన సైన్యం నేరుగా కార్గిల్ మరియు లేహ్ మధ్యలో ప్రత్యక్షమవుతుంది. 1999లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మనకు ఇటువంటి దారి ఉండి ఉంటే మన జవాన్ల బలిదానాలు చాలా వరకు తగ్గేవి. ఈ రహస్య మార్గం ఇప్పుడు చైనాకి అతిపెద్ద తలనొప్పిగా మారింది. చైనా అరుణాచల్ ప్రదేశ్ని దక్షిణ టిబెట్ అని పిలుస్తూ కుట్రలు చేస్తోంది. దానికి సమాధానంగా భారత్ 2000 కిలోమీటర్ల పొడవైన అరుణాచల్ ఫ్రంటియర్ హైవేని యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తోంది. సెలా టన్నెల్ ఇప్పటికే పూర్తయిన ఈ సొరంగం వల్ల తవాంగ్ ప్రాంతానికి సైన్యం వెళ్లడం సులభమైంది. ఇప్పుడు చైనా బోర్డర్ దగ్గర 1 ఇంచు కదలాలన్నా 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే పర్వతాల చాటున భారత స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ ఆకలితో ఉన్న సింహాల్లా వేచి చూస్తున్నాయి. ఫ్రెండ్స్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 1960లో నెహ్రూ హయాంలో ఏర్పడింది. కానీ దశాబ్దాల పాటు దీనికి నిధులు అందలేదు. సరిహద్దుల్లో రోడ్లు వేస్తే చైనా సైన్యం ఆ రోడ్ల మీదుగా సులభంగా లోపలికొస్తుంది అనే భీరుత్వంతో కూడిన విధానాన్ని గత ప్రభుత్వాలు పాటించాయి. కానీ 2014 తర్వాత ఆలోచనా ధోరణి మారింది. రోడ్లే మన రక్షణను గుర్తించి బడ్జెట్ను 400% పెంచారు. నేడు బీఆర్ఓ ఇంజనీర్లు ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తూ రికార్డు సృష్టిస్తున్నారు. చైనా బోర్డర్ వెంబడి సివిలియన్ విలేజెస్ నిర్మిస్తోంది. దీనికి కౌంటర్గా భారత్ వైబ్రెంట్ విలేజెస్ పథకాన్ని తెచ్చింది. సరిహద్దు గ్రామాల్లో ఇంటర్నెట్, రోడ్లు, విద్యుత్తు ఇచ్చి అక్కడి ప్రజలను అక్కడే ఉంచడం ద్వారా వారు మన దేశానికి మొదటి రక్షణ కవచంగా మారుతున్నారు. ఇది చైనా చేస్తున్న డెమోగ్రాఫిక్ వార్ఫేర్కు భారత్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్. జపాన్ మరియు జర్మనీ దేశాలు తమ టన్నెలింగ్ టెక్నాలజీపై చాలా గర్వంగా ఉండేవి. కానీ హిమాలయాల్లోని కఠినమైన గ్రానైట్ రాళ్లను చీల్చుతూ భారత్ వాడుతున్న NATM న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ని చూసి వారు షాక్ అవుతున్నారు. అమెరికా రక్షణ నిపుణులు భారత్ ఇప్పుడు రక్షణ విషయంలో కేవలం ఆయుధాలపై మాత్రమే కాదు, భౌగోళిక వ్యూహాలపై పట్టు సాధించింది అని అంటున్నారంటే భారత్ రేంజ్ ఎక్కడి వరకు వెళ్ళిందనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రోడ్లు కేవలం ట్యాంకుల కోసం మాత్రమే కాదు, ఇవి లడఖ్ మరియు అరుణాచల్ రైతుల తలరాతను మార్చబోతున్నాయి. లడఖ్లో పండే యాపిల్స్, ఆప్రికాట్లు ఇప్పుడు మంచుతో సంబంధం లేకుండా ఢిల్లీ మార్కెట్కు తాజాగా చేరతాయి. పర్యాటకం ద్వారా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. చైనా తన వ్యాపారంతో ప్రపంచాన్ని లొంగదీసుకోవాలని చూస్తే
భారత్ తన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో తన ప్రాంతాల్ని ప్రపంచ వాణిజ్యానికి కేంద్రంగా మారుస్తోంది. 2028 సంవత్సరం భారతదేశపు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ప్రపంచానికి చాటి చెప్తుంది. పాకిస్తాన్ పిండి కోసం ఏడుస్తుంటే, చైనా అప్పుల ఊబిలో చిక్కుకుంటే, భారత్ మాత్రం హిమాలయాల శిఖరాలపై తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ మహా ప్రాజెక్టులు పూర్తయ్యాక చైనా మనల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం కోల్పోతుంది. సరిహద్దుల్లో శాంతి ఉండాలంటే మన దగ్గర శక్తి ఉండాలని భారత్ నిరూపించింది. ఇది కేవలం ఒక ఇంజనీరింగ్ విజయం కాదు, ఇది భారత జాతి సంకల్పం. చివరిగా ఫ్రెండ్స్, హిమాలయాలు మన బలహీనత కాదు, మన బలం. భారత ఇంజనీర్లు మరియు కూలీలు -30 డిగ్రీల చలిలో రక్తాన్ని చెమటగా మార్చి కడుతున్న ఈ కాంక్రీట్ గోడలు చైనా అహంకారానికి సమాధి కట్టబోతున్నాయి. యుద్ధరంగంలో సర్ప్రైజ్ అనేది అతిపెద్ద ఆయుధం. ఇప్పటివరకు లడఖ్కు వెళ్లే 2 మార్గాలు శత్రువులకి స్పష్టంగా కనిపిస్తాయి. కానీ భారత్ నిర్మిస్తున్న ఈ 3వ మార్గం నిము పదం దార్చా ఒక అద్భుతం. ఇది జంస్కార్ పర్వత శ్రేణుల వెనక నుంచి వెళుతుంది. దీనివల్ల పాకిస్తాన్ తన ఫిరంగులతో ఈ రోడ్డుని తాకలేదు. అటు చైనా తన శాటిలైట్ల ద్వారా కూడా మన సైనిక కదలికల్ని సరిగ్గా పసిగట్టలేదు. ఈ రహదారిపైనే సింకులా సొరంగం ఉంది. ఈ సొరంగం దాటితే చాలు మన సైన్యం నేరుగా కార్గిల్ మరియు లేహు మధ్యలో ప్రత్యక్షమవుతుంది. 1999లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మనకి ఇటువంటి దారి ఉండి ఉంటే మన జవాన్ల బలిదానాలు చాలా వరకు తగ్గేవి. ఈ రహస్య మార్గం ఇప్పుడు చైనాకు అతిపెద్ద తలనొప్పిగా మారింది. చైనా తన వద్ద ఉన్న యంత్రాలతో పర్వతాల్ని పిండి చేస్తామని గొప్పలు చెప్పుకుంటుంది. కానీ భారత్ వాడుతున్న NITM అంటే న్యూ ఆస్ట్రియన్ టనెలింగ్ మెథడ్ టెక్నాలజీ పర్వతాల సహజ బలాన్ని వాడుకుంటుంది. ఈ పద్ధతిలో పర్వతంపై ఒత్తిడిని గమనిస్తూ సొరంగం తవ్వుతారు. దీనివల్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండదు. సొరంగం లోపల SCADA అనే అత్యాధునిక పర్యవేక్షణ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నారు. ఇది లోపల గాలి నాణ్యతను, ఉష్ణోగ్రతను మరియు ఏదైనా ప్రమాదం జరిగితే సెకన్లలో గుర్తిస్తుంది. ఒకవేళ యుద్ధం వస్తే శత్రువు ఈ సొరంగాన్ని ధ్వంసం చేయాలని చూసినా ఇది తట్టుకోగలదు. ఈ సాంకేతికతను చూసి జర్మనీ మరియు అమెరికా రక్షణ నిపుణులు భారత్ని పర్వత యుద్ధ తంత్రంలో మేటి అని కొనియాడుతున్నారు. చైనా తన మ్యాప్లలో అరుణాచల్ని తన భూభాగంగా చూపించుకుంటూ ఉంటుంది. దానికి మోదీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానమే అరుణాచల్ ఫ్రంటియర్ హైవే. ఈ హైవే అరుణాచల్లోని ప్రతి లోయని కలుపుతుంది. గతంలో ఒక లోయ నుంచి మరో లోయకు వెళ్లాలంటే 100 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చేది. కానీ ఈ 2000 కిలోమీటర్ల హైవే వల్ల మన సైన్యం కేవలం గంటల వ్యవధిలో ఒక చోటు నుంచి మరో చోటికి చేరుకోగలదు. దీనివల్ల చైనా చేస్తున్న స్లైసింగ్ అంటే కొంచెం కొంచెంగా ఆక్రమించటం ఇకపై సాధ్యం కాదు. అరుణాచల్ సరిహద్దుల్లో ఇప్పుడు భారత జెండా మరింత గర్వంగా ఎగురుతోంది. మిత్రులారా, భారత్ హిమాలయాల్లో బలోపేతం అవడం అమెరికా మరియు జపాన్లకు ఎందుకు సంతోషాన్ని ఇస్తోంది? ఎందుకంటే హిమాలయాల్లో చైనా బిజీగా ఉంటే దక్షిణ చైనా సముద్రంలో దాని దూకుడు తగ్గుతుంది. భారత్ హిమాలయాల్లో తన శక్తిని పెంచుకోవడం వల్ల అమెరికా తన దృష్టిని పసిఫిక్ మహాసముద్రంపై కేంద్రీకరించగలుగుతోంది. అంటే భారత్ ఇప్పుడు కేవలం తన సరిహద్దులనే కాదు, మొత్తం ఆసియా ఖండంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతోంది. అందుకే జపాన్ తన అత్యాధునిక యంత్రాలని భారత్కిచ్చి ఈ సొరంగాల నిర్మాణంలో సహకరిస్తోంది. 2028 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. ఆ రోజున భారత్ ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుంది: మేమెవరి భూమిని ఆక్రమించం, కానీ మా భూమిపై కన్నేస్తే మంచు కొండల గర్భంలోనే మీకు సమాధి కడతాం అని. చైనా వేసిన డెప్ట్ ట్రాప్ వల్ల నేపాల్, శ్రీలంక వంటి దేశాలు ఇబ్బంది పడుతుంటే భారత్ మాత్రం తన సొంత బలంతో, స్వదేశీ ఇంజనీరింగ్తో ఈ అద్భుతాలు సృష్టిస్తోంది. ఒకప్పుడు భారత్ అంటే చేతులు కట్టుకుని చర్చలు జరిపే దేశమని ప్రపంచం అనుకునేది. కానీ నేడు భారత్ అంటే పర్వతాల్ని చీల్చి దారులు వేసే దేశం. ప్రధాని మోదీ విజన్ 2047 లక్ష్యం దిశగా ఇవి మొదటి అడుగులు. ఈ రహదారులు మన సైనికులకి కవచాలు, మన రైతులకి వరాలు, మరియు మన దేశానికి గర్వకారణాలు. మీకేమనిపిస్తోంది? 2028 నాటికి భారత్ చైనాని పూర్తిగా అడ్డుకోగలదా? మన సరిహద్దు రోడ్ల నిర్మాణంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన దేశ భద్రత కోసం పనిచేస్తున్న ఆ మహనీయుల కోసం ప్రతి ఒక్కరూ జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.